ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా, గుండెల మీద చెయ్యేసుకుని హానెస్ట్‌గా సమాధానం చెప్పండి. ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దూషించారని వార్తలొస్తున్న ఈ అంశంలో ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఎన్టీఆర్ తల్లి వైపు, టీడీపీ ఎమ్మెల్యే వైపు. నిజాయితీగా హానెస్ట్‌గా కామెంట్ చేయండి. అసలు చూద్దాం ఎంతమంది ఈ విషయంలో ఎన్టీఆర్ తల్లిని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి క్లియర్ కట్‌గా చూద్దాం. రీసెంట్‌గా అనంతపూర్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక రకమైనటువంటి ర్యాలీ చేసి, ధర్నా చేసి ఎమ్మెల్యే యొక్క ఇంటిని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళు సక్సెస్ అయినట్టు చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం అనేది పిలుపునివ్వడమే చాలా పెద్ద ఏమంటారు, ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. దాన్ని చాలా పెద్ద ధైర్యం, దమ్ము ఉండాలి దానికి. కానీ దీంట్లో వైసీపీ యొక్క కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని కూడా టీడీపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. కానీ చాలా సింపుల్ థింగ్, నేను ఆ మాటలు మాట్లాడలేదు, నా ఆడియో నాది కాదు, అది ఏఏ ద్వారా రూపొందించారని ఎమ్మెల్యే మాట్లాడడం అనేది చాలా అన్యాయంగా ఉంది. ఆడియో ఇప్పుడు చాలాసార్లు విన్నాను నేను. అందులో క్లియర్ కట్గా ఆయన వాయిస్ అంత క్యాజువల్ వాయిస్లో ఏఐ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో అయితే మాట్లాడదు. భవిష్యత్తులో ఏమన్నా అట్లా టెక్నాలజీ వస్తే అప్పుడు ఆయన చెప్పిన ఒక అందం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐ అంత క్యాజువల్ ఆడియోస్ చేయదు, చేసే అవసరం లేదు. అక్కడ ఖచ్చితంగా ఎన్టీఆర్ మీద ఒక ఈ ఎమ్మెల్యేకి, టీడీపీ ఎమ్మెల్యే కోపం ఉందన్న విషయం ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అనంతపూర్ ప్రాంతంలో పర్టికులర్ థియేటర్స్ ఏవో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మయూరి ఏదో, ఆ థియేటర్స్లో ఆడించే ప్రసక్తే లేదు అంటూ ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు. అయితే ఆయన కోపం కేవలం ఎన్టీఆర్ మీదో లేకపోతే ఇంకోళ్ళ మీదో కాదు. అవతల ఎవరైతే ధనుంజయ నాయుడు ఉన్నాడో, ఎన్టీఆర్ పార్టీకి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నాడో, అతని మీద ఈ ఎమ్మెల్యేకి ఏదో కోపం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అదే మాట ఇతను కూడా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ మొన్న జరిగిందంతా కూడా అబద్ధం అని నన్ను చెప్పమంటున్నారు, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు, నా ఫ్యామిలీని కూడా బెదిరిస్తున్నారు, అందుకే ఈ ఆడియో లీక్ చేశానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే, వైసీపీ పార్టీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు కూడా ఉండేటువంటి గొడవల్లో భాగంగా ఇందులో ఎన్టీఆర్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. నిజానికి నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లి, ఎవరినైనా దూషించినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి. వైసీపీని, వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలని ఈ విషయంలో మెచ్చుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ కష్టం వచ్చింది, అతను వేరే పార్టీకి సంబంధించిన లేదా రాజకీయాల్లో లేడు కదా దూరంగా వెళ్ళిపోకుండా ఎన్టీఆర్తో స్టాండ్ తీసుకున్నారు వైసీపీలోని కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు మెచ్చుకోవాలి. అయితే ఇదే వల్లంనేని వంశీ, నారా లోకేష్ అన్నప్పుడు ఏమైందనేది కూడా ఒక ప్రశ్న. మరి అప్పుడు కూడా నిలబడి ఉండాలి. అట్లాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి పేరు చెప్పి ఏదైతే దూషించడం లాంటివి చేశారో అప్పుడు కూడా నిలబడి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసింది మంచి, అప్పుడు చేసి ఉంటే కూడా బాగుండేదని నాకు అనిపించింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి గాసిప్, రూమర్, ఒక విపరీతంగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది పాసిబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. బట్ గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు స్పందించకపోవడం కానీ, ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద పగబట్టినట్టు దాన్ని దూరం పెట్టేస్తున్నారని, ఎస్పెషల్లీ ఓవర్సీస్లో ఈ సినిమా విషయంలో చాలా ఇబ్బందులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఏంటంటే వైసీపీ నెమ్మదిగా తన అడుగుల్ని ఎన్టీఆర్ వైపు వేస్తుందా, జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వైసీపీ కోరుకుంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అట్లీస్ట్ తన తల్లి మీద ఎవరో చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో సీఎం స్పందించలేదు, డీసీఎం స్పందించలేదు, అసలు ఎన్టీఆర్ కూడా స్పందించలేదు. మరి విక్టిమ్ ఆయన కాబట్టి ఆయన స్పందించాల్సిన అవసరం లేదనుకోవాలి. అట్లా కాకుండా జగన్ కనీసం ఒక ట్వీట్ అయినా ఏపీలో జరుగుతున్నటువంటి ఈ రకమైన తల్లులను తిట్టుకునే దరిద్రాలు ఇంకా పోలేదు, ఈ రకమైన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటూ జగన్ తన అడుగులు ఆ దిశగా వేసే ఆలోచన చేస్తున్నారని, అందుకే ఆయన త్వరలో దీని మీద స్పందిస్తారని, కుదిరితే ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి జరిగిన దాని పట్ల తన బాధాకరమైన విషయాన్ని తాము బాధపడుతున్నట్టు సంఘీభావాన్ని తెలిపే ఉద్దేశంలో జగన్ ఉన్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇది పాసిబుల్ అవుతుందా, ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందా అనేది తెలియదు. కానీ అవకాశం ఉందని అయితే సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఎన్టీఆర్ వైపు, టీడీపీ ఎమ్మెల్యే వైపు? క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా చక్కగా కింద కామెంట్ చేయండి.